యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివైన మా దేవా, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. మీరు మీ లేఖనం స్పష్టంగా మాకు అర్థం ఉన్నట్లు మాకు సాయం చేసే ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని తెలియచేయడానికి పరిశుద్ధాత్మని మీరు మాకు అనుగ్రహించినందుకు రుణస్థులమని చెప్తున్నాం. వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నది మేము స్వీకరించడానికి కృపనిమ్మని మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. తండ్రి, వాక్యంలో మీరు మీ మనస్సును బయటపెట్టారు. మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వాటిని మా కొరకు, మా తరాల కొరకు వ్రాయించారు. కేవలం మానవుణ్ణి ప్రేమించిన కారణం చేత ప్రతి భాష, ప్రతి దేశానికి సంబంధించిన వానికి ఈ గ్రంథం మీరు శాశ్వతపరిచి ఉంచి అందచేసినందుకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం? ఈ చీకటి పాప సంబంధమైన ఈ లోకంలో పరిశుద్ధంగాను నీతిగాను జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనం కొరకు కృతజ్ఞత మరోసారి చెల్లిస్తూ రుణస్థులమని చెప్తూ ఈ వచనాలను వివరించడానికి కావలసిన ఆత్మ నింపుదలను మీరే మాకు అనుగ్రహించండి, సరిగా అర్థం చేసుకోవడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ 2 వచనాలలో ఆయన తీగలను గురించి మాట్లాడుతూ నాలో ఫలింపని ప్రతి తీగే అన్నారు. నాలో ఫలింపని ప్రతి తీగే అంటే తీగలో ఆయనలో ఫలింపని తీగలు ఉన్నాయి. రెండవదిగా ఫలించు ప్రతి తీగే, ఆయనలో ఫలించే తీగలు ఉన్నాయి. మూడవదిగా పనికిరాని తీగలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తీగలుగా కనపడుతున్నటువంటి వారిని 3గా విభాగించడం చూస్తాం. 3 అంతలుగా విభాగించడం చూస్తాం. ఈ విభాగించిన ఈ తీరులో మొదటిది ఆయనలో ఫలింపని తీగలు. మనం పోయిన అధ్యయనంలో కాకుండా అంతకు ముందు ఈ విషయాన్ని మనం చూసాం. వారు తీగలుగా కనపడతారు, ఆయనకు చెందినవారుగా కనపడతారు, ఆయన పేరు పెట్టుకుంటారు, ఆయనకు సంబంధించిన వాళ్ళని చెప్పుకుంటారు. కానీ వారి యొక్క రూట్ ఆయనలో ఉండదు. దీన్ని ఆయన ద్రాక్ష చెట్టుకు ఎలా పోల్చాడు? వల్లికి తీగకు సంబంధాన్ని ఎలా పోల్చాడు? చాలా సంవత్సరాల క్రిందట, సుమారుగా 30 సంవత్సరాల క్రిందట మంగళగిరి మీటింగ్లో ఎవరో ఒక సోదరుడు, ఆయన పెద్దవాడు అప్పటికే, ఆయన మాట్లాడుతూ ఒక తలంపు చెప్పాడు. ఆ తలంపు నేను మీతో ఈరోజు పంచుకుంటాను. ఆయన చెప్పిన తలంపు ఏమిటి అనంటే,
ద్రాక్ష వ్యవసాయాన్ని మనం చూస్తే ఆ వల్లి నుంచి తీగలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఆ వల్లిని కాల్చేస్తారు, మొత్తం ద్రాక్ష తీగలన్నీ కాల్చేస్తారు. వల్లి అలాగే ఉంటుంది, స్టెమ్ అలాగే ఉంటుంది. అందులో నుంచి తీగలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ వ్యవసాయదారుడు ఆ తీగలు నేల మీద పడకుండా జాగ్రత్త వహిస్తాడు. వాటన్నిటినీ పందిరి మీదకి ఎక్కిస్తుంటాడు, ఒక్కటి కూడా నేల పడకుండా. నేల పడితే ఏం జరుగుతుంది? ఏ వల్లి నుండి వచ్చినటువంటి తీగ అయినా నేల మీద పడితే దానిని ఆయన వదిలిపెట్టేస్తే అది ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఈ వల్లిలో నుంచే తీగలోనికి సారం ప్రవహించాలి. వల్లిలో నుంచి ప్రవహించవలసినటువంటి ఈ సారం ఆ తీగలోనికి ప్రవహించదు. ఎప్పుడు ప్రవహించదు? నాలో అంటున్నాడు ఆయన. అదేం చేస్తుంది అంటే నేల మీద పడిన చోట అది తనకు తాను స్వతంత్రంగా వేళ్ళునుకుంటుంది. ఎక్కడ ద్రాక్షవల్లి తీగ నేల మీద పడినా అక్కడ దానికి స్వతసిద్ధంగా వేళ్ళు వచ్చేస్తాయి. వేళ్ళు వచ్చేసినప్పుడు అది తాను మరొక చెట్టుగా, మరొక వల్లిగా ఎదుగుతుంది. మరొక వల్లిగా అది పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. వల్లితో సంబంధం ఉన్నట్టుగా కనపడుతూనే ఉంటుంది, కానీ వల్లి నుండి అది సారాన్ని తీసుకోదు. తనంతట తానుగా భూమిలో నుండి సారం తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే చాలామంది ఆయన పేరు చెప్పుకున్నవారు, ఆయనను ఆరాధిస్తున్నవారు, ఆయనను కీర్తిస్తున్నవారు, ఆయనను ప్రచురిస్తున్నవారు, వారు ఆయనకు వేరుగా ఉన్నవారు. జీవం ఆయనలో నుండి ప్రవహించటం లేదు. ఆయనతో వారికి సంబంధం లేదు. అట్టి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆయన గురించి చెప్తూనే ఉంటారు, అయితే వ్యక్తిగతంగా వారు ఫలించరు. వ్యక్తిగత ఫలాలు కనిపించవు వారిలో. ఇది అక్కడున్న ప్రమాదం. నేను చెప్పే మాట మరి కొంచెం స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లోకాన్ని గెలిచిన ఈ వల్లి భూమి మీద నిన్ను ఇప్పుడు తన ఆత్మ ద్వారా ఆకర్షించటం జరిగింది. నువ్వు తిరిగి జన్మించిన వాడివి అయితే ఆయనలో ఉన్నవాడివి. తిరిగి జన్మించకుండానే నేను క్రైస్తవుణ్ణి అనే భ్రమలో నువ్వు ఉంటే నువ్వు ఆయనలో ఉన్నవాడివి కావు. తిరిగి జన్మించని వాడు ఎవడు ఆయనకు చెందినవాడు కాడు. మారు మనసు పొందనివాడెవడు క్రైస్తవుడు కాజాలడు. క్రైస్తవుడనే పేరు గవర్నమెంట్కి చెందినటువంటి లెక్కలో ఉంటుంది అంతవరకే, కానీ పరలోకపు లెక్కలో కనిపించదు. సరిగ్గా ఆ వల్లి నేల మీద పడి భూసంబంధంగా వేళ్ళునుకుని అది ఎదుగుతుంది. ఎదిగి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటుంది, నేను ద్రాక్షవల్లిని అని చెబుతుంది. అయితే ఈ వల్లి యొక్క వయసు ఎంత? ఈ తీగ యొక్క వయసు ఎంత? ఈ వల్లి యొక్క వేరు ఎంత లోతుకు వెళ్ళుంటుంది? ఎక్కడ నుండి దానికి నీరు, సారం భూమిలో నుంచి వస్తున్నాయి? దీని వేళ్ళెంత? ఇది ఎంత వేళ్ళునుకుంది? ఇది ఎంత సారాన్ని తీసుకుంటుంది? ఇది ఎలాంటి కాయలు ఫలిస్తుంది? ఏముంటుంది? ప్రభువులో ఉన్న జీవం, ప్రభువులో ఉన్న క్షమ, ప్రభువులో ఉన్న ప్రేమ, ప్రభువులో ఉన్న పరిశుద్ధత, అవి నీవి కానప్పుడు నీవు కేవలం నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రేమించాలనే ప్రయత్నంతో, క్షమించాలనే ప్రయత్నం చూపించి
అన్నీ స్వప్రయత్నాలే, అన్నీ స్వప్రయత్నాలే. ఈ ప్రయత్నాలు ఆత్మ యొక్క జీవ సరఫరా వల్ల జరిగేవి కావు, శరీరం వల్ల జరిగేవి. శరీరం కూడా ఆత్మను డూప్లికేట్ చేస్తుంది, ఇందులో అనుమానం లేదు. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కాల్చుటకు నా దేహమును అప్పగించినా అంటాడు. అంటే ఆ మేర డూప్లికేట్ చేయగలుగుతుంది. నేను దేవుని కోసం చచ్చిపోతాను అనేంత డూప్లికేట్ చేయగలిగింది శరీరం. భ్రమపరచడానికి ఈ దేహం ఎంత అద్భుతంగా సహకరిస్తుందో, లోకం కూడా అంత సహకరిస్తుంది, నిన్ను భ్రమలో ముంచేస్తుంది. నేటి దినాన్న క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారు నిజంగా మారుమనసు పొందారా అన్న ఆ ప్రశ్న వద్ద జవాబు కొద్దిమంది మాత్రమే చెప్పగలుగుతారు. నేను మారుమనసు పొందాను, నా బ్రతుకు మారింది, నా మాట మారింది, నా యొక్క ప్రవర్తన మారింది చెప్పగలుగుతారు. మిగిలిన వాళ్ళు చెప్పలేరు. వల్లి నుండి వేరైన ఈ తీగె పేరుకి వల్లితో సంబంధం ఉన్నట్టు కనపడుతుంది, కానీ అది తనంతట తానుగా వేళ్ళునుకుని అందులో నుంచి సారం తీసుకోవడం ప్రారంభమవుతుంది. అందుకనే అది ఏ కాయలు కాయలేదు. అది కాసినా కేవలం కారు ద్రాక్షలు మాత్రమే కాస్తుంది తప్ప అవి తినడానికి యోగ్యమైన ఫలాలు కావు. ఫలాలుగా కనిపిస్తాయి, అది శరీర సంబంధమైనటువంటి మాత్రమే తప్ప ఆత్మ సంబంధమైనవి కావు. అది పొరుగువారికి నిస్వార్థంగా ఉపయోగపడవు, పరలోకపు ఆకలిని తీర్చలేవు. ఈ మాట ఫలింపని తీగలను గురించి మనం తెలుసుకోవాల్సిన మాట. ఇక రెండవ మాట ఫలించే తీగ. ఫలించే తీగె అన్నప్పుడు ఆయనలో నిలిచి ఉన్న తీగ, ఆయనలో నుండి జీవం సరఫరా అవడానికి ఆయన మీదనే ఆనుకున్న తీగె. ఆయన యందు విశ్వాసముంచి ఆయన మీదనే ఆనుకుని ఆయన కొరకే జీవిస్తున్నటువంటి తీగె అది ఫలించే తీగె. అది ఫలిస్తుంది. ఆ ఫలించడానికి గల కారణం ఆ వల్లి ఎప్పటికప్పుడు ఆ తీగలోనికి తన జీవాన్ని, తన సారాన్ని, తన వాక్యాన్ని సరఫరా చేస్తూ ఉండడం వల్ల సమయోచితమైన మాట కానీ, పరిశుద్ధమైన జీవితం కానీ, ప్రేమాయుత కార్యాలు కానీ అతడు చేయగలుగుతాడు. అవి తోటివారికి ఉపయోగపడతాయి, పరలోకపు ఆకలిని తీర్చగలుగుతాయి. ఇది ఫలించటంలో ఉన్నటువంటి సంగతి. వారు ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఫలించేవారుగా వారు ఉంటారు. ఇక్కడనే ఒక ప్రమాదం కూడా దాగి ఉంది. ఏమిటి ఇక్కడ దాగి ఉన్న ప్రమాదం అంటే, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అన్నాడు. ఇప్పుడు మూడవ తీగే కనపడింది, పనికిరాని తీగే. ఈ పనికిరాని తీగే ఎక్కడుంది? పనికిరాని తీగ యొక్క అడ్రస్ ఫలించే తీగలో ఉంది. అర్థమైంది కదా? పనికిరాని తీగ యొక్క అడ్రస్, చిరునామా ఫలించే తీగలో ఉంది. ఆశ్చర్యం ఇది. ఈ పనికిరాని తీగే ఫలించే తీగకు వేరు కాదు. ఫలించని తీగే కేవలం సంబంధం ఉన్నట్టు కనిపిస్తూ భూమిలో పడి అక్కడ అది తనంతట తాను స్వతంత్రతను ఏర్పరచుకొని ఆత్మ అనుగ్రహించేటువంటి స్వాతంత్రం కాకుండా స్వార్థానికి సంబంధించినదిగా మిగిలిపోయి అది భూ సంబంధమైన ఫలాలు మాత్రమే ఫలిస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించలేనటువంటి తీగది. ఇకపోతే ఫలించే తీగేలో పనికిరాని తీగే ఉండడం గమనిస్తాం. అంటే ఫలిస్తున్నానని అతిశయించే ప్రతి మనిషిలో ఫలించనిది ఏదో ఉంటుంది, జాగ్రత్త అని చెప్తున్న మాట ఇది. మనం సంపూర్ణంగా ఖచ్చితంగా నేను సరిగా ఉన్నాను అని అనుకోవడం పొరపాటు.
ఎక్కడో ఒక చోట మనం బహుగా ఫలించకుండా ఉండడానికి ఈ పనికిరాని తీగలు కారణమవుతాయి. బహుగా ఫలించడం అనేది ఆయన కోరుకుంటున్నాడు. బహుగా ఫలించకుండా ఉండడానికి ఈ పనికిరాని తీగే ఫలించే జీవాన్ని హరిస్తుంది. ఈ ఫలించే తీగలో ఉన్నటువంటి పనికిరాని తీగలు పరలోకానికి సంబంధించినటువంటి జీవాన్ని, పరలోకం సంబంధించిన శక్తిని, పరలోకానికి చెందినటువంటి ప్రతి విధమైన ఫలం ఫలించడానికి అవసరమైన సరఫరాని పనికిరాని వాటి కోసం వాడుతుంటుంది. పనికిరాని వాటి కోసం. ఇది ఇంకా కొంచెం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అంటే దయచేసి మీరు నాతో పాటు యెషయా గ్రంథం వద్దకు రండి. యెషయా గ్రంథం 18వ అధ్యాయం. యెషయా గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో 5వ వచనం. కోతకాలము రాక మునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచు ఉండగా. మళ్ళీ చదువుతాను. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచు ఉండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. ఇక్కడ ద్రాక్ష తోటను సేద్యం చేస్తున్న వ్యవసాయదారుడు కనిపిస్తూ ఆ ద్రాక్ష వల్లి తీగల యొక్క ఫలించే క్రమాన్ని చెప్తున్నాడు. ఇలా అందాం. ద్రాక్ష పూత పూసింది. పూత పూసినప్పుడు వ్యవసాయదారుడు చేసే పని ఏమిటంటే పూత రాలిపోకుండా జాగ్రత్త పడతాడు. దానికి అవసరమైనటువంటి సారాన్నో, నిలిచి ఉండడానికి ఏ ప్రతి విధమైన వైద్యాన్నో అతడు వాడతాడు. అప్పుడు 100 పువ్వులు పూస్తే ఆ 100 పువ్వులు నిలిచి ఉండడానికి, రాలిపోకుండా ఉండడానికి తన వంతు తాను చేస్తాడు. పరమగీత గ్రంథంలో రాస్తూ గ్రంథకర్త అంటాడు, ద్రాక్ష పూతను చెరిపేటువంటి గుంటనక్కలను పట్టుకోండి అంటాడు. పూత రాలిపేసే వాటిని రాల్పనివ్వకుండా వాటిని తరిమివేయడంలో జాగ్రత్త వహిస్తాడు. బాహ్యంగా వెలుపల నుండి ఆ పువ్వుల యొక్క సంరక్షణ అతను వహిస్తాడు. అప్పుడు 100 పువ్వులు పూస్తే ఆ 100 పువ్వులు కూడా 100 పిందెలు అవ్వడానికి జాగ్రత్త పడతాడు. 100 పిందెలు అవ్వడానికి జాగ్రత్త పడతాడు. ఆ తర్వాత ఆ పిందెలు పాడైపోకుండా, ఆ పిందెలు కాయలు అవ్వడానికి కూడా అతడు జాగ్రత్త వహిస్తాడు. సరైన సమయంలో దానికి పాదు చేయడం, ఎరువు వేయడం, దానికి అవసరమైన పోషక పదార్థాలు అందించడం, ఇవన్నీ చేస్తాడు. భద్రత తీసుకుంటాడు. ఇప్పుడు పువ్వు పిందెవ్వడానికి అతడు కష్టపడ్డాడు, పిందె కాయవడానికి కష్టపడ్డాడు. అంతవరకే వ్యవసాయదారుడు చేయగలడు. ఇప్పుడు ఆ 100 కాయలు 100 పండ్లు అవ్వాలి, 100 ఫలాలు అవ్వాలి. ఈ కాయ ఫలం కావాలి, దానికోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు వలిలో నుంచి తీసుకుంటున్న సారాన్ని ఈ చెట్టు ఫలించేటువంటి తీగే దేనికి వాడాలి? ఆ సారం ఈ 100 కాయలు 100 ఫలాలు అవ్వడానికి వాడాలి. కానీ అప్పుడు అది
కొత్తగా తీగలను వేస్తుంది. లతాతంతులు అని రాశాడు అక్కడ. అవి విస్తరించడానికి వాడుతుంది, పెరగడానికి వాడుతుంది, తనను తాను కనపరుచుకోవడానికి వాడుతుంది. నూతనమైన తీగలను పెంచి ఆకులను తెచ్చి తాను విస్తరించడానికి ఆ లతాతంతులను అది అప్పుడే వేస్తుంది. వలి నుంచి వచ్చే సారం ఈ 100 కాయలు 100 ఫలాలు కావడానికి వాడవలసి ఉండగా అది నూతనమైన కొత్త తీగలు వేసి ఆ లతాతంతుల చేత అది విస్తరించడానికి వాడుతున్నప్పుడు ఆయన పోటకత్తులు చేత పట్టుకుని వచ్చి ఆ తీగలను, పెరుగుతున్న తీగలను కత్తిరించేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఫలించే వాటిలో ఎక్కడ స్వయం స్వార్థం ప్రవేశిస్తాయో అక్కడ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడం అనేది సాధ్యం కాదన్నమాట. మీరు బజారు వెళ్ళి ద్రాక్షల గెల కొంటారు. తెచ్చిన తరువాత చిన్న చిన్నవి మిగిలిపోయి ఉంటాయి, పిందెల్లాగానే ఉంటాయి. అవి పక్వం కావు, వాటిని మనం వదిలేస్తాం. కారణం ఏంటో తెలుసా? అందులో పనికిరాని తీగలు ఉన్నాయని అర్థం. పనికిరాని తీగలు ఉంటాయి కనుకనే అవి 100 ఫలించదు. అది 60 30 ఫలించే అవకాశం ఉంది. మిగిలినటువంటి ఆ 70 ఏమైంది? 30 అంటే 70 వేస్ట్ అయినట్టే కదా. అది 60 అంటే 40 వేస్ట్ అయినట్టే కదా. ఈ 40ని ఆ పనికిరాని తీగలు సారం కోసం వాడుకున్నాయి, తన విస్తరణ కోసం వాడుకున్నాయి, కానీ ఫలించడానికి వాడుకోలే. చెట్టు యొక్క, ఆ ద్రాక్ష చెట్టు యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే ఫలించటం కోసం. ఫలించటమే కానీ విస్తరించడం కాదు, గుర్తుపెట్టుకోవాలి. నీవు ఫలించడానికి ముందు విస్తరించాలి. ఫలించే సమయంలో విస్తరించడం అనేది సరైంది కాదు. చాలామంది తమ వ్యక్తిగత జీవితాలలో దేవునికి మహిమార్థమై జీవించవలసిన సమయంలో వారు తమను, తమ పేరును, తమ స్వార్థాన్ని, తమకు హోదాను, తమ స్థాయిని కోరుకుని దేవునికి చెందవలసిన ఆ మహిమను దొంగిలించేవారుగాను, ఆ జీవాన్ని వారు స్వీకరించి ఆయన వల్ల కలిగిన కార్యాలను తమను ప్రచారం చేసుకోవడానికి, తమను తమ కుటుంబాన్ని గొప్ప చేసుకోవడానికి, తమకు కలిగిన వాటిని ప్రదర్శనకు పెట్టడానికి వాడటం వల్ల దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించడం అనేది సర్వత్రా మనకు కనపడుతూనే ఉంది. వారు ఫలించేవారు అయినా వారిలో పనికిరాని తీగలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయో అందువల్ల ఆ ఫలాలు పక్వానికి రాకుండానే అయిపోతాయి, గిడసబారిపోయే ప్రమాదం ఉంది. అందుకు ఈ 3 మాటలు చెప్పాడు ఆయన. నాలో ఫలింపని తీగే, ఫలించే తీగే నాలో ఫలించే తీగలో పనికిరాని తీగలు ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, మనలో పనికిరానివి ఏమేమున్నాయో వాటిని మనం జాగరూకులమై వాటిని విడిచిపెట్టుకోవడమో, లేదు ఎరిగిన వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని నేను ఇలాగ ప్రవర్తించను, నేను ఇలా మాట్లాడను, నేను ఇటు సంబంధాలు పెట్టుకోను అని నిర్ణయం తీసుకుని మనంతట మనం వాటికి దూరంగా ఉంటే క్షేమం. అలా కాదు, మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మన స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి, మన స్వప్రయోజనం కొరకు పాటుపడడం ఎప్పుడు ప్రారంభమవుతాయో అప్పుడు ఆయన జోక్యం చేసుకుని ఎక్కడ కత్తిరించాలో అక్కడ కత్తిరిస్తాడు.
శోకం మిగులుతుంది, జాగ్రత్త. మహిమ వస్తుంది ఆయనకి, అందులో అనుమానం లేదు. ప్రత్యేకంగా ఈ 2 వచనాలలో ఈ మాటలను ఆయన స్పష్టపరిచారు. మరోసారి ఆలోచించండి. ద్రాక్షవల్లి ఏ రీతిగా పోటకత్తులకు, కత్తులకు అది గురైందో, అది ఎలాగూ సంవత్సరానికి ఒకమారు కాల్చివేయబడుతుందో, అది నేను వల్లిని అని ఆయన అన్నప్పుడు మనకు సరఫరా అవుతున్న జీవం ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి మన కొరకు ఆయన పడిన పాట్లు, శ్రమలు, బాధలు, అవమానాలు, హింసలు, సిలువ, మరణం, పునరుద్ధానం, వీటన్నిటి నుంచి సరఫరా అయ్యే జీవం అది. ఈ అనుభవాలు ఏమీ లేకుండా కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పాటుపడే ప్రతిదీ నాలో ఫలింపని తీగే అని ఆయన స్పష్టపరుస్తున్నాడు. తిరిగి జన్మించి ఆయన కొరకు ఫలించే ప్రతి తీగలోనూ పనికిరాని తీగ ఉండే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికను మనం స్వీకరించి ఆయన వద్ద క్షమాపణ కోరుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొన్ని మాటలు చెప్పడానికి కృపనిచ్చారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. విన్నవి మా ప్రియులకు స్పష్టంగా అర్థం అవడానికి, అర్థమైన ప్రకారం తమ జీవితంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి మీ ఆత్మ సహాయం అందచేయమని మీ కృపకు అప్పగించుకుంటూ అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుణ్ణి కాకుండా నన్ను కూడా మీ కృపకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.